ఆ కనిపిస్తున్న గ్రామం పేరు అమరపురం. ఇది ఒక చిన్న కొండ చుట్టూ ఉన్న ఊరు. అమరపురంలో ప్రజలందరూ చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. ఊరిలో మధ్యనున్న కొండపైన మండపంలో ఒక విచిత్రమైన రూపంతో ఉండే అమోరిక విగ్రహాన్ని ఆ ఊరిలో వాళ్ళందరూ పూజిస్తూ ఉంటారు. ఆ విగ్రహం తల కాకితల ఆకారంలోనూ, మూతి కోరలు కుక్కలాగా, శరీరమంతా పాములాగా చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. కాని ఆ ఊరి వాళ్ళకి మాత్రం ఆ అమోరిక విగ్రహం అంటే ఊరిపాలిట దైవం. ఆ ఊరిలో ప్రజలెవరికీ ఆ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చిందో తెలియదు. కాని గ్రామంలో ఉండే ముసలివాళ్లు మాత్రం 10 తరాల క్రితం కోమర వంశం వాళ్ల కళ్ళలోకి అమోరిక కనిపించింది. దానిని తీసుకుని వచ్చి ఊరి మధ్యలో ఉన్న కొండపైన ప్రతిష్ఠించమని చెప్పింది. అప్పుడు కోమర వంశం వాడు కలలో అమోరిక చెప్పిన అడవిలోకి వెళ్లి భయంకరమైన కొండల మధ్యలో ఉన్న సరస్సు అడుగున వెతికితే నిజంగానే అమోరిక విగ్రహం దొరికింది. ఆ కలలో విగ్రహం చెప్పినట్టు దాన్ని తీసుకువచ్చి కొండపై ఆ విగ్రహాన్ని గ్రామ సంరక్షకుడిగా భావించి ప్రతిష్ఠించారు. ఆ రోజు నుండి ఊరిలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయాయి. ఆ ఊరిలో విగ్రహం ప్రతిష్ఠించిన రోజు నుండి ఇప్పటి వరకు పంట ఎండిపోవడం, నీళ్లు ఇంకిపోవడం, చెరువులు ఎండిపోవడం లాంటి కరువు కాటకాలు సంభవించలేదు. మిగతా ఊర్లో అంతుచిక్కని అంటువ్యాధులతో జనం చచ్చిపోతున్నా అమరపురం ఊర్లోకి మాత్రం ఏ జబ్బు ప్రవేశించలేదు. అమరపురంలో ఎవరూ కూడా ఇప్పటి వరకు అంటువ్యాధుల వల్ల చావలేదు. ఆ ఊరిలో ఏ దంపతులు పిల్లల్లేక విలపించలేదు. ఆ విగ్రహం తెచ్చిన కోమర వంశం వాళ్ళని ఊరిలో అందరూ పొగుడుతూ చాలా గౌరవించేవాళ్లు. ప్రతి సంవత్సరం వచ్చే విశిష్ట అమావాస్య రోజు రాత్రి జరిగే అగ్నిదార కర్మలో పాల్గొన్న వారంతా వాళ్ల కోరికని విగ్రహం చెవిలో చెప్పి వాళ్ళకి ఇష్టమైన విలువైన వస్తువుని విగ్రహం ముందుండే అగ్నిగుండంలో సమర్పించుకుంటే వాళ్ళు కోరిన కోరిక ఖచ్చితంగా తీరుతుంది అని వాళ్ళ నమ్మకం. అందుకే ఆ ఊర్లో వాళ్ళకి అమోరిక అంటే దైవంతో సమానం. కానీ రాను రాను భక్తి కన్నా దురాశ ఎక్కువైంది. కొంతమంది ఊరి వాళ్ళకి అన్యాయమైన స్వార్థపూరితమైన కోరికలు కోరుకొని వాటికి బదులుగా విలువైన బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలు అగ్నిగుండంలో సమర్పించేవాళ్లు. ఆ కోరికల్ని విని అమోరిక విగ్రహం కళ్ళు చింతనిప్పుల్లాగా మండితే కోరిన కోరిక దురాశతో కూడినది అని అర్థం. పసుపుగా మెరిస్తే ఆ కోరిక నెరవేరుతుంది అని నమ్మకం. ఇదిలా ఉంటే ఆ విగ్రహానికి మొక్కడానికి వచ్చిన వాళ్లల్లో ఎక్కువ మంది స్వార్థపూరితమైన అన్యాయమైన కోరికలు కోరడం వల్ల వరుసగా ఆ విగ్రహం కళ్ళు ఎర్రగా అగ్ని కణికల్లా మెరుస్తూ ఉండడం గమనిస్తున్న కొమర వంశం పూజారి వచ్చే వాళ్ళని హెచ్చరించేవాడు. మనం కోరే కోరిక ధర్మబద్ధమైనదిగా ఉండాలి. అప్పుడే అందరికీ మంచిది. విలువైన వస్తువులని అగ్నిగుండంలో వేసి బదులుగా అత్యాశతో కూడిన కోరికలను కోరి దైవత్వాన్ని అవమానించకూడదు. జాగ్రత్త. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ రోజు విశిష్ట అమావాస్య. కొండ మీద అగ్నిదార కర్మకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు పూజారి. పూజా కార్యక్రమమంతా పూర్తయ్యాక అమోరిక విగ్రహంలో నుండి ఆగని దార అగ్నిగుండంలో పడ్డాక కర్మ ముగుస్తుంది. ఇదిలా ఉండగా అమోరిక విశిష్టత గురించి తెలిసిన పక్క ఊరి గ్రామ పెద్ద వాళ్ల వంశం వాళ్ళు దాచిపెట్టిన గుప్తనిధి దొరకాలని కోరికతో చిన్న మూటతో బంగారాన్ని అగ్నిగుండంలో అర్పించడానికి వచ్చాడు. సన్నని దారి ఉన్న ఆ కొండ మీద వాడు అర్పించే విలువైన బంగారాన్ని చూడటానికి జనాలు గుమిగూడి వస్తున్నారు. అలాంటి కోరికలు కోరకూడదని, అంత బంగారం గుండంలో వెయ్యొద్దని వాదిస్తున్న పూజారిని తన అధికార గర్వంతో వెనక్కి తొయ్యడంతో పూజారి కాలుజారి అగ్నిగుండంలో పడిపోయారు. పూజారి కాలిపోతూ ఊరిలో అందరూ స్వార్థపూరితమైన కోరికలతో అమోరిక విగ్రహ విశిష్టతని అవమానిస్తున్నారు అన్న బాధతో ఇకపై ఏ మిత్రుడు కూడా నిజాయితీగా ఉండడు. ఏ గర్భము ఫలించదు. ఏ చెట్టు, ఏ మొక్క నీటిని గ్రహించదు. అత్యాశపరులైన మీ అందరికీ ఇదే నా శాపం అని భరించలేని నొప్పితో శాపం పెడుతూ ఆ అగ్నిగుండంలోనే కాలి బూడిదైపోయాడు. అమోరిక విగ్రహం కళ్ళు మూసుకుపోయాయి. నిప్పులు కక్కాల్సిన విగ్రహం భూకంపం వచ్చినట్టు ఊగిపోతూ ఉంది. ఆకాశమంతా మేఘాలతో కమ్మేశాయి. చుట్టుపక్కల వెలుగుతున్న దీపాలు గాలికి ఆరిపోయాయి.
ఉన్నట్టుండి పెద్ద గాలి వాన. భయంతో ఊరు వాళ్ళు ఇళ్లల్లోకి పారిపోయారు. ఆ రోజు నుండి ఊర్లో చెట్లు ఎండిపోవడం మొదలుపెట్టాయి. చిన్న పిల్లలకి అంతుచిక్కని రోగాలు సోకుతున్నాయి. ఆ ఊరి జమీందారు గారి పెరట్లో ఉన్న అరుదైన పవిత్రమైన నేరేడు చెట్టు కూడా ఎండిపోవడం మొదలయ్యింది. జమీందారు రాజమార్తాండ గారి మనవరాలు పుట్టుకతోనే బలహీనమైన ఎముకలతో పుట్టడంతో వెంటనే ఆమోరకకి మొక్కుకున్నాడు. అలా మొక్కుకున్న రాజమార్తాండ కలలో ఆమోరక కనిపించి అరుదైన పసుపు నేరేడు చెట్టు పండు ఆ పాప జబ్బుకి మందు అని చెప్పింది. పసుపు నేరేడు చెట్టు పండుతో చేసిన చూర్ణాన్ని ప్రతి పౌర్ణమికి నీ మనవరాలికి తినిపించాలి, లేదో ఆ పాప 3 నెలలకు మించి బ్రతకదు, జాగ్రత్త. అతి కష్టం మీద అడవిలో ఆ చెట్టును వెతికి దాని వేర్లు పాడవకుండా ఆ చెట్టును తీసుకుని వచ్చి వాళ్ళ పెరట్లో పాతిపెట్టి కంటికి రెప్పలాగా కాపాడుతూ దానికి అరుదుగా పూసే కొన్ని పండ్లుని దాచి వైద్యుడి చేత దాన్ని చూర్ణం చేయించి పట్నంలో ఉన్న మనవరాలికి పంపించేవాడు. కాని ఇప్పుడు ఆ చెట్టు కూడా ఎండిపోతూ ఉంది. అయ్యా, అడవిలో నుండే మట్టితో సహా చెట్టుని అప్పుడు ఎలా పెకిలించుకొని వచ్చామో ఇప్పుడు కూడా అలాగే మన పెరట్లో ఉన్న చెట్టుని పెకిలించుకొని అమ్మాయి గారు ఉండే ఊర్లో నాటుదాం. శాపం మన ఊరికే కదా. మన దగ్గర ఇంకో 4 నెలలకు సరిపడా ఫలాలున్నాయి. ఒకవేళ ఈ చెట్టు కొత్త ప్రదేశంలో నాటిన తర్వాత కూడా బ్రతకపోతే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ఈ చెట్టును బ్రతికించే మార్గం ఉంటే చూడాలి. అవును, ఈ చెట్టు ఇక్కడ నాటి 5 సంవత్సరాలు దాటింది. దానికి తోడు చెట్టు చచ్చిపోతుంది. ఇలాంటి సమయంలో మళ్ళీ దీన్ని పెకిలించి ఇంకో చోట నాటితే బ్రతుకుతుంది అన్న నమ్మకం లేదు. కాబట్టి దీనికి ఎలాగైనా ఒక పరిష్కారం తెలుసుకోవాలి. అందుకే ఊర్లో ఆ చెట్టుని బ్రతికించే ఉపాయం చెప్పిన వాళ్ళకి బహుమానం ఉంటుందని దండోరా వేయిస్తాను అని అనుకుని ఊర్లో దండోరా వాడిని పిలిపించి దండోరా వేయించాడు. జమీందార్ గారి పెరట్లో ఉండే అరుదైన నేరేడు చెట్టుని బ్రతికించే వాళ్ళకి 10,000 బంగారు నాణాలు బహుమానంగా ఇస్తారో, లేదా అలాంటి నేరేడు చెట్టు ఆచూకీ తెలిపిన వాళ్ళకి కూడా బంగారు నాణాలు బహుమానంగా ఇస్తారో. అని దండోరా వేయించారు. ఒకవైపు ఊర్లో జబ్బులు జ్వరాలతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకో పక్క ఎండిపోయిన పంట పొలాల్ని చూసి రైతులు బాధపడుతున్నా ఊరంతా శోక సముద్రంలో ఉంది. అమోరక శాపం పోగొట్టడానికి ఊరిలో వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించడం లేదు. అమోరక విగ్రహం కళ్ళు తెరవలేదు. ఎలా అయినా మా ఊరి పూజారి గారు ఇచ్చిన శాపాన్ని నువ్వే తీసేసి ఎప్పట్లాగా అందరూ హాయిగా ఉండేలా చూడు. కావాలంటే నా ప్రాణాన్ని బదులుగా తీసుకో. ఆ రోజు రాత్రి నుండి కనిపించని ఆత్మల రోదనలు అమరపురం వీధుల్లో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. దెయ్యాల ఆకారాలు, కుక్కల నీడలు, కాకుల అరుపులు, ఎవరో చెవిలో గుసగుసలాడుతున్నట్టు వీధులంతా వెంటాడే అరుపులు. ఊరంతా భయంకరంగా మారిపోయింది. ఊరిలో ప్రజలందరూ వాళ్ళని కాపాడే వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పట్లాగే రాగి నాణాలు కోసం వెతుకుతూ పొట్టి దెయ్యం అమరపురం ఊరు చేరుకుంది. ఈ ఊరింటి ఇంత విచిత్రంగా ఉంది. సాయంత్రమే అర్ధరాత్రిలాగా ఇంత నిర్మానుష్యంగా ఉంది అని అనుకుంటూ శ్మశానంలో కూర్చొని కూని రాగాలు పాడుకుంటూ రాగి నాణ్యాలు తింటూ ఉంది. అప్పుడే నూతిలో దూకి చచ్చిపోదామని అనుకుని తాత వచ్చి నూతి ఒడ్డున నిల్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఓరి నాయనా, వీడు చావడానికి వచ్చాడా? ఒరే ముసలి, చావకరా, బలవంతంగా చావకూడదు. నువ్వు వద్దు అనుకున్నా ఇంకో నెలలో ఎలాగా చచ్చేలా ఉన్నావు. ఆగరా బాబు. ఆ తాతకి పొట్టిదెయ్యం మాటలు వినిపించలేదు. తాత నూతిలో దూకడానికి సిద్ధమవుతున్నాడు. ఓహో, వీడికి నేను కనిపించను వినిపించను కదా, మర్చిపోయాను అని అనుకుని నూతిలోకి తాత కన్నా ముందే దూకి తన జుట్టుని గిరాగిరా తిప్పి పెద్ద గాలిని వీచేలా చేశాడు. నూతిలోకి దూకిన తాత గాలిలో తేలుతూ ఉన్నాడు.
విచిత్రంగా గాలిలో తేలి కింద పడడంతో భయపడిపోయి తాత అక్కడి నుండి పారిపోయాడు. పొట్టిదెయ్యం ఆ ఊర్లోనే ఉండి ఆ ఊరి సమస్య ఏంటో తెలుసుకుని మరుసటి రోజు మదిరా బయలుదేరి వెళ్లి మంత్రాలవ్వకు జరిగిందంతా చెప్పి అవ్వని అమరాపురం తీసుకువచ్చాడు. జరిగిందంతా గ్రామ పెద్ద నుండి తెలుసుకుని మంత్రాలవ్వ కొండ ఎక్కి అమోరక విగ్రహాన్ని ఆవాహన చేసింది. కాని అమోరక పలకలేదు. మంత్రం చెప్పి అగ్నిపతిక రక్ష ముద్ర వేసి హ్రూం రింకల మాతర నారం ధ్రూం చాంతో క్రియాహారన్ జుద్రం విక అగ్నిత్రస్క్వార్వాక్ హ్రూం త్వా అగ్నిపాత్కరం. అప్పుడు పలికింది అమోరక. అసలు ఎవరు నువ్వు? నీ కథేంటి? ఒకప్పుడు ఇక్కడికి చాలా దూరంలో అడవి మధ్యన వేణుపల్లి అనే ఒక ఊరు ఉండేది. అది ఇప్పుడు శిథిలమై నీట మునిగిపోయింది. ఆ ఊర్లో రాజయ్య లక్ష్మమ్మ అనే 2 దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. పెళ్ళైన చాలా కాలానికి మొదటి కాన్పులో ఒక ఆడపిల్ల పుట్టగానే ఊరిట్లోనే చనిపోయింది. ఆ పాప దేహాన్ని వాళ్ళ ఇంటి పెరట్లోనే పాతిపెట్టి దానిపైన తులసి కోట కట్టించి పాప గుర్తుగా రోజు ఆ తులసి మొక్క దగ్గర దీపం పెట్టేవాళ్ళు. ఆ తరువాత లక్ష్మమ్మ మళ్ళీ ఎప్పుడూ గర్భం దాల్చలేదు. వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టే భాగ్యం లేదనుకొని సరిపెట్టుకున్నారు. ఆ తులసి కోట సమాధి వెనుకతల పెద్ద వేప మొక్క మొలిచి కొన్నాళ్ళకి పెద్ద చెట్టయ్యింది. సరిగ్గా వాళ్ళ పాప చనిపోయి 18 సంవత్సరాలయ్యింది. అది గుర్తు చేసుకుంటూ, మనం పెద్దవాళ్ళు అవుతున్నాం, మనకు పుట్టిన పాప బ్రతుకుంటే అదే మనల్ని కంటికి రెప్పలాగా చూసుకునేది అని ఇద్దరూ బాధపడుతుండగా పెద్దగా పిడుగు పడింది. దానిని చూసి భయపడి ఇద్దరు ఇంట్లోకి వెళ్లిపోయారు. పిడుగు వల్ల తులసి కోట సమాధిలో ఉన్న ఆత్మ బయటకు వచ్చి, నేనెలా బయటకు వచ్చాను? నేను వనదేవతని. ఈ వృక్ష రూపంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాను. పిడుగు వల్ల నీకు ఆత్మ విమోచన వచ్చింది. నా తపస్సు భంగం కలిగింది. అయినా కూడా నీ తల్లిదండ్రులు మంచితనం వల్ల నీకు నేను 3 కోరికలను వరంగా ఇస్తున్నాను. నీకు అవసరం ఉన్నప్పుడు నువ్వు కోరిన కోరిక నెరవేరుతుంది. కానీ మనుషులతో సంభాషణ, స్పర్శ కుదరదు. మనిషి కాని ఏ ప్రాణినైనా కాని ఆవాహించగలవు. అది కూడా 3 సార్లు మాత్రమే. నువ్వు ఆవాహించిన మనిషికి ఏ హాని చెయ్యలేవు. ఇంకో విషయం, నీ కోరిక ధర్మబద్ధంగా ఉండాలి. ఇంకొకరికి హానికరం అవ్వకూడదు. నా వరంతో దేనిని సృష్టించలేవు. ఈ నా వరాలని నీ తల్లిదండ్రుల మంచికి వాడు. శుభం అని వనదేవత తపోనిద్రలోకి వెళ్లిపోయింది. వనదేవతకి కృతజ్ఞతలు చెప్పుకుని చుట్టూ చూస్తే కుక్క కనిపించింది. ఆ కుక్కలోకి పాపాత్మ ప్రవేశించి ఇకపై వాళ్ళ తల్లిదండ్రులకి ఏ కష్టం లేకుండా చూసుకుందామనుకుంది. మరుసటి రోజు రాజయ్య లక్ష్మమ్మ బయటకు వచ్చి చూసేసరికి వేప చెట్టు కింద పెద్ద పుట్ట మొలిచింది. ఇదేంటి ఉన్నట్టుండి ఎంత పెద్ద పుట్ట మొలిచింది? కొంపతీసి లోపల పాముందేమో. పుట్టను పగలగొట్టి మంట పెట్టనా? ఏం అవసరం లేదు. పాముంటే దాని మట్టుకది ఉంటుంది. మన మట్టుకు మనం ఉంటాం. దాని పుట్టలో వేలు పెట్టకుండా ఉంటే అది మనల్ని ఏమీ అనదు. కుక్క రూపంలో ఉన్న పాప చెట్టుపైన ఉన్న కాకికి, పుట్టలో ఉన్న పాముకి తన కథంతా చెప్పింది. అవి 3 మంచి స్నేహితులైపోయారు. కుక్క రోజు వాళ్ళ ఇంటి బయటే కాపలా కాస్తూ ఉండేది. లక్ష్మమ్మ రోజు పెరటిగట్టుపైన అన్నం, పాలు, పళ్ళు పెడుతూ ఉండేది. ఎవరు చూడని సమయంలో పుట్టలో పాము, ఇంటి బయటను ఉన్న కుక్క, వేప చెట్టు పైన గూడు కట్టుకున్న కాకి వచ్చి వాటిని తింటూ ఉండేవి. ఒకరోజు బజారుకు వెళ్తున్న లక్ష్మమ్మకి తోడుగా వెనకే కుక్క వస్తూ ఉండడం చూసి దానిని ఇంట్లోకి తీసుకుని వెళ్లి తినడానికి గుడ్లు పెట్టి దానికి రోసో అని పేరు పెట్టి 3 పూట్లు భోజనం పెట్టేది. కాని కుక్క ఎప్పుడు పెరట్లో గోడ మీద పెట్టిన తిండిని దాని స్నేహితులైన పాము, కాకితో కలిసి తినడానికే ఇష్టపడేది. కాకి, పాము, కుక్క కలిసి తినటాన్ని చూసి
భార్యాభర్తలు ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు. అయితే వీళ్ళ ఇంటి పక్కన జంగయ్య రంగమ్మ అనే ఇద్దరు దంపతులు ఉన్నారు. ఇద్దరూ కూడా చాలా క్రూరమైన వాళ్ళు. వాళ్ళకి జంతువులంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడు చూసినా వీళ్ళ కుక్కపైన రాళ్లు విసురుతూ కసురుకుంటూ ఉండేవాళ్ళు. మా అమ్మా నాన్నలకి బోలెడు డబ్బు ఉంటే సుఖంగా జీవించేవారు. నాకు ఉన్న 3 కోరికల్లో ఒకటి వాడుకుంటాను. వనదేవత, మా అమ్మా నాన్నకి సరిపోయే బంగారం ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడికి కొంత దూరంలో పోలవరం అడవిలో దొరుకుతుంది అని లంకె బిందె ఉండే చోటు చెప్పింది. మరుసటి రోజు రోసో లక్ష్మమ్మ కుంగు నోట కరుచుకుని అడవిలోకి తీసుకుని వెళ్లి ఒక చోటు కింద తవ్వి చూపించింది. అలా తవ్వుతూ ఉండగా ఏదో మెరుస్తూ కనిపించడంతో అక్కడి నుండి తిరిగి ఇంటికి వెళ్లి భర్తని తీసుకుని వచ్చి గుణపంతో తవ్వి చూస్తే బిందెతో బోలెడు బంగారు నాణాలు దొరికాయి. మనకి పిల్లలు లేరు, మనకి ఎందుకు ఇంత బంగారం? మనిద్దరం హాయిగా బ్రతకడానికి సరిపడా డబ్బు మన దగ్గర ఉంది. దీన్ని ఊరు మంచిగా ఇచ్చేద్దాం అని ఆ బంగారాన్ని తీసుకుని వెళ్లి గ్రామ పెద్దకి ఇచ్చి పేదవాళ్ళకి ఉపయోగించమని చెప్పి వచ్చేశారు. ఇది తెలిసి జంగయ్య రంగమ్మ చాలా బాధపడిపోయారు. ఆ కుక్క వాళ్ళ దగ్గరుంటే బాగుండు అని ఆ రోజు నుండి రోసో ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి దానికి రొట్టె పెట్టి ప్రేమ నటిస్తూ తినిపించేవాళ్ళు. ఒకరోజు కుక్క మెడకి తాడు కట్టి ఈడ్చుకొని అడవికి వెళ్లి, ఈరోజు ఎలా అయినా బంగారం ఉన్న చోటును మాకు చూపించో. వాళ్ళకి చూపించావుగా, అలాగే మాకు కూడా చూపించో, లేదో నా చేతిలో చేస్తావు అని అనడంతో రోసోకి ఏం చేయాలో అర్థం కాక 2-3 చోట్లు చూపించింది. కాని ఎక్కడ తవ్వినా మట్టే కనిపిస్తుంది. దానితో రంగమ్మకి పట్టరాని కోపం ముంచుకొచ్చి చేతిలో ఉన్న గుణపాన్ని రోసో పైన విసిరేసింది. గుణపం గుచ్చుకుని రోసో అక్కడికక్కడే చనిపోయింది. చచ్చిపోయిన కుక్కని అక్కడే పాతిపెట్టేసి ఏమీ తెలియని వాళ్లలాగా ఇంటికి వెళ్లిపోయారు. నువ్వు మనుషులకి హాని చేయలేవు. ఇంతలో కాకి పాము వేప చెట్టు పైన స్నేహితురాలు కోసం దిగులుతో ఎదురు చూస్తూ ఉండగా ఆత్మరూపంలో ఉన్న రోసో వచ్చి జరిగిందంతా చెప్పింది. వారం రోజులు గడిచినా కూడా రోసో ఇంటికి రాకపోవడంతో దిగులుగా ఏడుస్తూ పడుకుంది లక్ష్మమ్మ. అమ్మా, బాధపడకు, నేను చనిపోయాను. అడవిలో పనస చెట్టు కింద నన్ను పూడ్చిపెట్టారు. ఆ చెట్టులో నా ఆత్మ ఉంది. మరుసటి రోజు కలలో కనిపించిన చోటుకి వెళ్లి చూస్తే నిజంగానే అక్కడ పనస చెట్టు కింద చూస్తే రోసో పూడ్చిపెట్టి ఉంది. ఎముకల్ని తీసుకుని వెళ్లి వాళ్ళ ఇంటి పెరట్లో పూడ్చిపెట్టి దానిపైన రోసో గుర్తుగా మొక్క నాటింది. ఆ పనస చెట్టు కొమ్మని తీసుకుని రోసో గుర్తుగా దానితో రోకల్ని తయారు చేశాడు రాజయ్య. రోసోకి చాలా ఇష్టమైన రొట్టెలు చేసి దాని గుర్తుగా ఊర్లో వాళ్ళకి పంచిపెడదామని ఇంట్లో ఉన్న గోధుమలు చూస్తే చిన్న మూట మాత్రమే ఉన్నాయి. వీటితో 30 రొట్లు కూడా రావు. ఊరంతా పంచడం కుదరదు. ఈ గోధుమలకి ఎన్ని రొట్టెలొస్తే అన్ని పంచుదాం. ముందు నేను తయారు చేసిన రోకల్ని తీసుకురా అని ఆ కొద్దిగా గోధుమలని రోకల్లో వేసి ఇద్దరూ దంచుతూ ఉన్నారు. అదేమి విచిత్రమో గాని ఆ చిన్న మూటడు గోధుమలకి 30 మూటల పిండి వచ్చింది. అది చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. సంతోషంగా ఊర్లో పేదవాళ్లకి గోధుమ రొట్టెలు పంచిపెట్టారు. ఇదంతా చూస్తూ ఉన్న జంగయ్య రంగమ్మ రహస్యంగా కిటికీ దగ్గర నుంచొని వీళ్ల మాటలు వింటూ ఉన్నారు. మన దగ్గరున్న రోకలి భలే అద్భుతంగా ఉంది. ఒక్క మూటడు గోధుమలకి 30 మూటల పిండి వచ్చిందంటే ఇది మామూలు రోకలి కాదు. వాళ్ళు మాట్లాడుకుంటుందంతా ఇద్దరు చాటుగా విన్నారు. కొన్ని రోజుల తరువాత ఇంట్లో అవసరం ఉందని చెప్పి రోకల్ని అడిగి తీసుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న గోధుమల్ని దంచుతున్నారు. కాని ఎంత దంచినా ఒక మూట గోధుమలకి గుప్పెడు పిండి మాత్రమే వచ్చింది. అది కూడా నల్లగా బొగ్గు పొడిలాగా ఉండే పిండి వచ్చింది. మహిమా లేదు గీమా లేదు, ఇది మామూలు రోకలే. అనవసరంగా వాళ్ళ మాటలు నమ్మాం.
నువ్వెళ్ళి నూనె తీసుకురా. దీన్ని వాళ్ళకు ఉపయోగపడకుండా చేద్దాం అని అనగానే రోకల్లో నుండి ఆత్మ బయటకు వచ్చి పుట్టలో ఉన్న పాముకి కాకికి విషయం చెప్పి, వెళ్ళి వాళ్ళని ఆపండి, లేదు మా అమ్మ నాన్నకి ఆ రోకలి ఉపయోగపడదు. ఆత్మ ఆపమని ఎంత అరుస్తున్నా వాళ్ళకి వినిపించడం లేదు. వెంటనే పాము కాకి జంగయ్య ఇంటికి వెళ్లి వాడిపైన దాడి చేశాయి. కాని వాడు వాటిని రోకలితో కొట్టి చంపి ఆ రోకలిపైన నూనె పోసి తగలబెట్టేశాడు. ఆత్మ చెట్టు దగ్గరకు వచ్చి వాళ్ళని ఏమీ చెయ్యలేక స్నేహితులు కూడా చనిపోయారని బాధపడుతుంది. నువ్వు మనుషులకి హాని చెయ్యలేవు. వెంటనే జంగయ్య బజారుకి వెళ్లి అలాంటిదే కొత్త రోకల్ని కొనుక్కొని వచ్చి దానిని రాజయ్యకు ఇచ్చేశాడు. పాము కాకి చనిపోయాక వనదేవత తపస్సు ముగిసిపోవడంతో దేవత వేప చెట్టును వదిలి వెళ్లిపోయింది. చెట్టు ఎండిపోయింది. లక్ష్మమ్మ ఎప్పుడు ఆ రోకల్ని వాడినా ముందులాగా ఎక్కువ పిండి రావటం లేదు. ఒకరోజు పడుకున్న లక్ష్మమ్మకి కలలో కుక్క కనిపించింది. అమ్మా, ఆ మహిమగల రోకల్ని కాల్చేశారు. ఆ రోకలి కాల్చిన బొగ్గులో నేను ఇంకా ఆత్మలానే ఉన్నాను. నన్ను ఇంటికి తీసుకుని రా అమ్మా. వెంటనే లక్ష్మమ్మ లేచి జంగయ్య ఇంటి వెనుకతలకు వెళ్లి చూస్తే చెట్టు కింద బొగ్గులు కనిపించాయి. వాటిని ఇంటికి తీసుకుని వచ్చి ఒక జాడీలో భద్రపరిచింది. ఒకరోజు సాంబ్రాణి వేయటానికి బొగ్గులు లేకపోవడంతో జాడీలో కొన్ని బొగ్గులను తీసి సాంబ్రాణి వేసి ఇల్లంతా పొగవేసి మిగిలిన బూడిదని పెరట్లో ఎప్పుడో ఎండిపోయిన వేప చెట్టుకు మొదలులో వెయ్యగానే వేప చెట్టు చూస్తూ ఉండగానే చిగురించి మళ్లీ పచ్చగా మారిపోయింది. వెంటనే లక్ష్మమ్మ ఆ విషయాన్ని భర్తకి చెప్తే, మనకి పిల్లలు లేరు, మన వంశం మనతోనే అంతరించిపోతుంది. కనీసం నా అన్నదమ్ముల పిల్లలు నేను పుట్టిన ఊరు బాగుంటే చూడాలని ఉంది. మమ్మల్ని చిన్న చూపు చూసిన మన ఊరు వాళ్ళు మన వంశంని పొగిడితే చూడాలని ఉంది. మన పాప ఆత్మ ఇక్కడ లేకపోయి ఉంటే మన చివరి రోజులు నా సొంతూరు నేను పుట్టిన అమరాపురంలో హాయిగా బ్రతికేవాణ్ణి అని బాధపడుతూ పడుకున్న రాజయ్య కలలోకి, కొద్ది రోజుల్లో పెద్ద వరద వచ్చి ఈ ఊరు మొత్తం మునిగిపోతుంది. వెంటనే మీరు ఊరు విడిచి వెళ్ళిపోండి. ఈ విషయాన్ని మూడో వ్యక్తికి చెప్పకండి. విధి నుండి చావు నుండి ఎవరిని రక్షించలేము, రక్షించకూడదు కూడా. మీరు బ్రతికున్నంత కాలం మీ చుట్టూనే తిరుగుతూ ఉంటాం. మీ తదనంతరం మీరు అడిగినట్టు మీ వంశాన్ని ఊరిని కాపాడటానికి మా స్నేహితులం ముగ్గురం కలిసి ఆ మూరకానే శక్తిగా మారుతాం. అవును, మీరు పుట్టిన ఊరి వాళ్ళకి ఏ కష్టం రాకుండా మేము కాచుకొని ఉంటాం. రాజయ్య వెంటనే లేచి తన కలలో చెప్పిందంతా భార్యకి చెప్పి చాలా సంతోషించాడు. అయితే మనం ఈ ఊరు విడిచి వెళ్ళిపోదామా? ఈ ఊరు వరదల్లో మునిగిపోతుంది అన్న రహస్యం ముందే తెలిసి ఎవరిని కాపాడకూడదు అని తెలిసి ఒక్కడనే తప్పించుకోవడం విధిని వంచినట్టే. నేనలా చెయ్యను. మంచైనా చెడైనా ఈ ఊరు వాళ్లతోనే మనం కూడా ఉందాం. ఇదంతా కుక్క ఆత్మరూపంలో ఉన్న పాప విని తన తండ్రి మంచితనానికి సంతోషించింది. కలలో పాప చెప్పినట్టే కొన్నాళ్లకి ఒక రాత్రి బోరున వర్షం పడి నదిగట్టు తెగి వరద నీటికి ఊరి మొత్తం మునిగిపోయింది. ఆ వరదలో ఊరు వాళ్ళందరూ చనిపోయారు. అన్నట్టుగానే ఆ మూడు ఆత్మలు ఆ ఊరి అడవిలో ఉన్న గుహలో ఒకటిగా ఆమోరక విగ్రహంలాగా మారి అమరపురంలో ఉన్న వాళ్ళ తండ్రి గారి వంశమైన కొమర వంశం వాళ్ళ కలలోకి వచ్చి ఆ విగ్రహాన్ని ఆ ఊరిలో ప్రతిష్ఠించమని చెప్పింది. అలా 90 సంవత్సరాల క్రితం నా విగ్రహాన్ని ఈ ఊరిలో ప్రతిష్ఠించారు. అప్పటి నుండి నేనే ఈ ఊరిని రక్షిస్తున్నాను. కాని అత్యాశతో కోరికలు కోరడంతో మా వంశం వాడినే నా కళ్ళ ఎదురుగా అగ్నిగుండంలో నెట్టి వాడి చావుకి కారణమవ్వడం వల్ల ఈ ఊరి వాళ్ళు నా శాపానికి గురయ్యారు. వాళ్ళు చేసింది క్షమించరాని తప్పు. అయినా ఊరిలో కొంతమంది చేసిన తప్పుకి ఊరిని మొత్తం శిక్షించడం నేరం.
దయచేసి ఈ శాపానికి విరుగుడేమిటో నువ్వే చెప్పు. మా ఆత్మశక్తి ఉన్న బొగ్గుల్ని కనిపెట్టి తీసుకుని వచ్చి దానిని భస్మం కింద మార్చి పౌర్ణమి రాత్రి జిల్లేడు పాలుతో కలిపి ఊరంతా చల్లి ఈ మంత్రం చెప్తే నా శాపం నిర్వీర్యమైపోతుంది అని మంత్రం అవ్వకి చెప్పింది. వెంటనే మంత్రాలవ్వ పొట్టిదెయ్యంతో కలిసి వేణుపల్లి బయలుదేరింది. కాని ఎప్పుడో మునిగిపోయినా ఆ ఊరు ఇప్పుడు నది గర్భంలో కలిసిపోయింది. మంత్రం చెప్పి సముద్రభూతాన్ని పిలిచి పొట్టిదెయ్యంతో కలిసి నీటి అడుగున బొగ్గుల జాడీ కోసం వెతుకుతూ ఉంటే రెండు దెయ్యాలు వీళ్లపై దాడి చేస్తూ ఉన్నాయి. చచ్చిన వాళ్ళపై మాకున్న దేశం చావలేదు. అవును, వాళ్ళ కోసమే వచ్చారు కదా, మిమ్మల్ని కూడా ఈ నీటిలోనే చంపేస్తాం. నేనుండగా మంత్రాలవ్వని చంపుతావా? ఎంత ధైర్యం! అది కూడా నీటిలో. నీ పని చెప్తా ఉండు. ఆ రెండు దెయ్యాల్ని భస్మం చేసి ఆ జాడీని తీసుకుని వచ్చి బూడిదిగా మార్చి ఆ మరొక విగ్రహం చెప్పిన విధంగా పౌర్ణమి రాత్రి జిల్లేడు పళ్ళుతో కలిపిన భస్మాన్ని పొలిమేరంతా జల్లుతూ మంత్రం చెప్తూ ఉంది. ఓం రింకల మాతర నారిం ధ్రూం జాంత్రో క్రియారన్ రుద్రంవిక అగ్నిత్రస్వారక రూం అగ్ని ప్రత్రిక్రం. మిగిలిన భస్మాన్ని విగ్రహంపై చల్లగానే మళ్లీ విగ్రహం కళ్ళు తెరిచింది. జమీందారు గారి ఇంట్లో మాడిపోతున్న నేరేడు చెట్టు మళ్లీ పచ్చగా మారిపోయింది. మళ్ళీ మీ ఊరికి పూర్వ వైభవం తిరిగి వచ్చింది. ఆ మరొక విగ్రహం మళ్ళీ యథావిధిగా మీ ఊరిని రక్షిస్తుంది. కానీ దురాశ కలిగిన మీ కోరికల్ని తీర్చుకోవడానికి మండపంలో అడుగు పెట్టొద్దు. ఎందుకంటే దురాశ దుఃఖానికి చేటు అని చెప్పి మంత్రాలవ్వ పొట్టిదెయ్యంతో కలిసి మదిర బయలుదేరింది.